మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్య అనుచరులతోటి సమావేశమైన మైపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్లో చేరాల్సి వచ్చిందని, చేరినా ఏం లాభం జరగలేదని అన్నారు. కాంగ్రెస్లో చేరి తప్పు చేశారని, 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని, ఇందులోనే ఉంటే బాగుండేదని అన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని మైపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మరోవైపు ఇప్పటికే మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నేతలకు టచ్లో ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులను ఒక్కొక్కరిని కారెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే గూడ మైపాల్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో మైపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. దీంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నది తెలియక మైపాల్ రెడ్డి తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్ఫరెన్స్ మొత్తం. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు. ఇక మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, ముఖ్య అనుచరులతోటి సమావేశమైన మైపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి రాజు? అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది మనకు తెలిసింది. అయితే దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. విచారణలో అటు కాంగ్రెస్ పార్టీ నేతగా తేల్చని సందర్భంలో అయితే ఈ వ్యాఖ్యలు ఒక సంతరించుకున్నాయి. ఎందుకంటే ముఖ్య కార్యకర్తలు తర్వాత పార్టీ కార్యకర్తలతో ఈ రోజు తన సొంత ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో మాట్లాడుతూ మనకు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు వ్యక్తిగతంగా కానీ తర్వాత కాన్స్టిట్యున్సీకి కానీ తర్వాత కార్యకర్తలకు కానీ ఎటువంటి లాభం చేకూరలేదు. తో పాటుగా మనం ఇప్పటికే బదనామైనాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు నాకు ఇప్పటికే 3 సార్లు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించింది. కనతల్ లాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి, మనము బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉండాలని చెప్పి కార్యకర్తలతో మాట్లాడిన విషయం ఈ రోజు బయటకు వచ్చింది. అయితే కొందరు అనుచరులు కూడా ఇప్పటికే వాపోయినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు ఈ రోజు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొత్తానికి కార్యకర్తల చూపంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ వైపు మలిసే విధంగా అటు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తనతో నడుస్తున్నప్పటికీ ఈ రోజు ఆ కార్యకర్తల అయోమయానికి గురిచేసినటువంటి విషయం తెలిసిందే. అయితే గతంలో ఉన్నటువంటి ఈయన దగ్గర ఉన్నటువంటి అనుచరులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ పార్టీతో ఉందామని చెప్పి ఏకీభవించగా మరికొంతమంది ఏకీభవించని విషయం కూడా ఏకీభవించకుండా పోయిందనే సమాచారం అయితే మనకు ఉంది. మొత్తానికి ఈ రోజు ఈ వ్యాఖ్యలు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారనున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్దామని చెప్పి అంటున్నప్పటికీ అటు బీఆర్ఎస్ వైపు నుంచి అయితే ఎటువంటి వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అటు ఇప్పటికే అటు ఆదర్శ రెడ్డి చాలా కీలకంగా ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ ప్రకంపనలు లేపుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అయోమయానికి గురయ్యారు. కానీ గూడెం మైపాల్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెంబడే వెళ్ళాలని చెప్పి చాలా క్లియర్ గా
క్లియర్ అయితే మనకు ఒక సమాచారం అయితే ఉంది. రాజా, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తిరిగి తనను స్వాగతించే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు గూడెం మైపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన? గూడెం మైపాల్ రెడ్డి అనుచరులంతా కూడా తనకున్నటువంటి కొన్ని కషర్స్ పైన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము దాడులు చేయడంతోనే వెంటనే తన తమ్ముళ్ళు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి తను కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటూ మొన్న విచారణ కూడా ఎదుర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రము గూడెం మైపాల్ రెడ్డిని స్వాగతించే పరిస్థితిలో లేనట్టుగా అయితే కనిపిస్తుంది. ఏ రోజైతే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళాడో ఆ రోజు నుంచి సింధు ఆదర్శ్ రెడ్డి అయితే చాలా సీరియస్ గా చాలా పనిచేస్తా ఉన్నాడు, కార్యకర్తలకు అండగా ఉన్నాడు. అప్పటి నుంచి పార్టీకి అండగా ఉన్నాడు. పార్టీ కార్యకర్తల విషయంలో కావచ్చు, పార్టీ విషయంలో కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఆదర్శ్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం స్వాగతించే పరిస్థితి ఏదైతే లేదు. అయితే ఇది బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా గూడెం మైపాల్ రెడ్డి రావడం ఇష్టం లేనట్టుగా అయితే కనిపిస్తుంది. కానీ మరి ఈ రోజు వాళ్ళకు బలం అవసరం కాబట్టి, నాయకులు అవసరం కాబట్టి మరి తీసుకుంటుందా తీసుకోదా, కేసీఆర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? తన సొంత బిడ్డనే పార్టీ నుంచి వెలువట్టినటువంటి ఒక ప్రకటన అయితే గతంలో చూసాము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీసుకునేందుకు సుముఖతగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో గూడెం మైపాల్ రెడ్డిని దూరం ఉంచే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. కానీ ఈ వ్యాఖ్యల తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, అటు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అయితే వేచుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశం అయితే చాలా సీరియస్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.